క్రీస్తు ప్రభు శిష్యులైన అపోస్తల కాలం నుండి 7వ శతాబ్దం వరకు ప్రజలకి విశ్వాసానికి మార్గాలు చూపిస్తూ శ్రీసభ అభివృద్ధికి పాటుపడిన వారే మన శ్రీసభ పితరులు. శ్రీసభ అనే నావ ఈ 7 శతాబ్దంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. విశ్వాసాన్ని బయటకు వ్యక్తపరచాలి అంటే ఆలోచించే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి క్రైస్తవ మత విశ్వాసులే రోమ్ రాజ్య చక్రవర్తులుగా ఎదుగుతూ వచ్చారు. క్రైస్తవ మతమే రాజ్య మతంగా అవతరించే స్థాయికి చేరుకుంది. మధ్యధరా సముద్ర తీరంలో క్రైస్తవ మతం ప్రబల్యం పొందింది. అనేక సంఘాలు వెలిశాయి. తప్పుడు బోధనలను, దబ్బర సిద్ధాంతాలను ఖండిస్తూ అసలు శిశులైన క్రైస్తవ విశ్వాసానికి రూపురేఖలు రూపొందించడంలో మన శ్రీసభ పెద్దలు ఎంతగానో కష్టపడి కృషి చేశారు. వారిలో ముఖ్యమైన వారు పునీత ఇరేనియన్ గారు, టెర్టులియన్ గారు, వర్జిన్ గారు, అథనేషియన్ గారు, పునీత ఎఫ్రెం గారు, కపదోచియన్ గారు మరియు పునీత జాన్ క్రిసోస్తం గారు, పునీత జేరోమ్ గారు, ఆంబ్రోస్ గారు, అగస్టిన్ గారు, అలెగ్జాండర్ పూర్ ద సిరిల్ గారు, లియో ద గ్రేట్, గేగ్రే మొదలైన మొత్తంగా 13 మంది మన శ్రీసభ పితరులు ఎంతో కష్టపడ్డారు.